వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. 40 రోజు అంగన్వాడీ సమ్మె సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు గజపతి నగరం జంక్షన్ వద్ద రాస్తారోకో కార్యక్రమం జరిగింది. అంగన్వాడీలు తక్షణమే జీవోలు తేవాలని ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి యూనియన్ నాయకులతో చర్చించి జరిపి జీతాలు పెంచి అన్ని డిమాండ్లపై జీవోలు ఇచ్చి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా చర్చలు జరిపి జీతం పెంచకుండా నిర్బంధానికి గందరగోళానికి గురిచేసి అంగన్వాడీలకు అన్యాయం చేయాలని చూస్తుంది. పీఓలు, సూపర్వైజర్లు అంగన్వాడీలను బెదిరించి మానసిక ఆందోళనకు ఒత్తిడికి గురిచేసి వారి ప్రాణాలతో చెలగాటమాడుతుందని అన్నారు. 40 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అర్థం చేసుకోకుండా మొండిగా మూర్ఖంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని హరించి వేయడమేనని అన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కారం చేయని ఎడల సమ్మెను పోరాటాన్ని ఉధృత స్థాయిలో తీసుకువెళ్లడం ఖాయమని హెచ్చరించారు. అత్యంత వేగంగా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్ మరియు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, ఐద్వర్ జిల్లా ఉపాధ్యక్షులు హరికృష్ణ, వేణి మద్దతుగా నిలిచారు. ప్రాజెక్టు అధ్యక్షులు మరియు సెక్టర్ లీడర్లు నారాయణమ్మ, రాములమ్మ, త్రివేణి, నాగమణి, జ్యోతి, సుజాత, సన్యాసమ్మ, రమణమ్మ, నరసమ్మ, దమయంతి పాల్గొన్నారు.